మహబూబాబాద్ జిల్లాలో భూ కబ్జా జరిగింది. ఎస్, మీరు వింటుంది నిజం. తెలంగాణ ప్రజాపాలన అంటా ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ మహబూబాబాద్ జిల్లాలో భూ కబ్జా జరిగిందంటూ బాధితుడు రాజేశ్వర్ రెడ్డి గారు ప్రజెంట్ బీవీఆర్ టీవీ న్యూస్ని అప్రోచించారు. వాస్తవానికి అసలు ఏం జరిగింది, నిజంగానే భూ కబ్జా జరిగిందా, దీని వెనకాల ఎవరున్నారు, ఇట్లాంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మీ పూర్తి పేరు చెప్పండి. పరకాల రాజేశ్వర్ రెడ్డి అలియాస్ శ్రీనివాస్ రెడ్డి. ఓకే, మీరు ఎక్కడ, మీ అంటే ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మహబూబాబాద్ జిల్లా. తాతలు ముత్తాతలు పుట్టింది మొత్తం అక్కడనే. ఓకే, ఇప్పుడు ఈ మీ అన్ని డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బీవీఆర్ టీవీ న్యూస్ స్టూడియోకి వచ్చి మీరు ఇవ్వాలి. సార్ అసలు మీ ప్రాబ్లం ఏంటి? భూమి కబ్జా జరిగింది, మీ భూమి లాక్కున్నారని చెప్పేసి మీరు వాపోతా ఉన్నారు. చెప్పండి, అసలు ఏం జరిగింది చెప్పండి. 1985లో బైపాస్ ఫార్మేషన్ అయింది. బైపాస్ రోడ్ ఫార్మేషన్ అయింది. అయినప్పుడు ఈయన లేడు, ఓంనారాయణ లోయ మా భూమిలో లేడు. ఓంనారాయణ ఎవరు అసలు? ఈ ఓంనారాయణ లోయ అనేట ఆయన బడా వ్యాపారవేత్త, బడా కబ్జాదారు. నా దృష్టిలో చెప్పాలంటే కబ్జాదారుని ఎట్లా చెప్తారు మీరు? ఆయన ప్రభుత్వ భూమిలో 2-3 దిక్కులు ఆక్రమించిండు కదా. ఎక్కడ ఆక్రమించిండు? ఈయన పక్క భూమి 107 సర్వే నెంబర్ మొత్తం రెవెన్యూ రికార్డు చూపితే అది మొత్తం రిజిస్టర్ అన్రిజిస్టర్డ్ ప్రాపర్టీ ఉన్నదాన్ని అలా షటర్లు గిట్టర్లు కట్టిండు కదా. లవన్ పట్టాల భూమి కదా, లవన్ పట్టా భూమి, పక్కా లవన్ పట్టా భూమి. అయితే దాంట్లో షటర్లు కట్టి నిర్మాణం కట్టి నెలకు ₹1,20,00,000 కిరాయి తీసుకుంటాడు కదా. అయితే ఇంకేం చేసిండు, ఈ చుక్క పెట్టిన ముక్క బైపాస్ యువతల ఈ చుక్క పెట్టిన ముక్కలకు వచ్చిండు ఈయన, నా ముక్కలకు. ఇదంతా 106 నాది. ఇది మోస్ట్ కమర్షియల్ ప్లేస్, ఇది నాది, నా బతుకుదేరు ప్లేసు. దాని మీద దెబ్బ కొట్టిండు. 110 గవర్నమెంట్ ల్యాండ్, 110 ప్రైవేట్ ల్యాండ్. ఫస్ట్ దాన్ని ఆక్యుపైడ్ బై రోడ్, 2 రోడ్స్. అయితే దీన్ని జీపీ గారు, ఏజీపీ గారు ఎప్పుడైతే ఉన్నారో తొర్రా నరేష్ కుమార్ ఏజీపీ ఉన్నప్పుడే నేను కలెక్టర్ గారికి, చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికి కంప్లైంట్ పోస్టు ద్వారా పంపించినా కూడా వాళ్ళు ఏ చర్యలు తీసుకోకుండా అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ ఉన్నాయని తీసుకుపోయి జీపీ చేసి కూర్చున్న పెట్టారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ కోర్టు టైం వృధా చేసిండు, అధికారులను అందరినీ తప్పుదోవ పెట్టించిండు. ఆయన ఉన్న ఓంనారాయణ అసలు 110 లేదు సర్వే నెంబర్, మళ్ళీ సర్వే పెట్టమని నేను రెడీ. ఇప్పుడు మీరు ఇదంతా చెప్తున్నారు కదా, మీ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిల్లా మీరు? ఎమ్మెల్యే ఊగా ఆయనతోనే ఉంటాడు కదా. ఎవరితో ఉంటాడు? ఈ ఓనర్తోనే ఉంటాడు కదా. ఎమ్మెల్యే కొడుకే అట్లా మార్కెట్ లో చైర్మన్, వైస్ చైర్మన్ చేసిండు కదా. మనం ఎమ్మెల్యే గారిని ఎందుకు అప్రోచ్ కావాలి? ఇప్పుడు ఆయన అయితే ఇప్పుడు మీరు కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యారు? కలెక్టర్ గారిని అప్రోచ్ అయినా, నేను ఫస్ట్ అప్రోచ్ అయినా. మన తర్వాత ఈ భీమానాయకుడు నాకు ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన దగ్గరికి పోతే ఆయన కూడా నాకు మంచి అంత సమాచారం తెలుసుకొని నేను ఉంటాను మీకు అని హామీ ఇచ్చిండు. వాళ్ళ ఎల్హెచ్పి సంఘం కూడా చాలా ఉద్యమాలు చేసినాయి, 6 నెలల నుంచి ఉద్యమాలు చేస్తానే, అయినా కూడా ఏ ఫలితం లేదు. మేము నిన్న మొన్న కూడా తహసీల్దార్ వచ్చిండు, ఆయన ఎంక్వైరీ చేసిండు, వెళ్ళిపోయిండు. ఆయన కూడా చర్యలు తీసుకుంటాడు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం అప్లపాలైంది. తహసీల్దార్ వచ్చారు, ఎంక్వైరీ చేశారు అంటున్నారు. రిజల్ట్ ఏమొచ్చిందో మనకు తెలియదు కదా, మనకెటా తెలుస్తుంది? వాళ్ళు చెప్పలే. ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమి 110 సర్వే నెంబర్ అయిపోయినప్పుడు, ప్రైవేట్ భూమి ప్రభుత్వం మారినప్పుడు ఈ 110 పెట్టుకొని సుక్కముక్క, ఇది 1 millimeter = 16 feet లెక్క. 1 millimeter ఒక ఇంటర్కంతో 16 feet లెక్క. ఆ లెక్కతో నా భూమిలోకి వచ్చిండు, 100 feet జరిగి నా భూమి ఆక్రమించిండు. తప్పుడు రిజల్ట్ ఇది. వీళ్ళు జమాబందీలో వీళ్ళు లేదని చూపెట్టద్దు, లేదు ఈ భూమి రోడ్డు కింద పోయిందని చూపెట్టాలి. ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది చూపెట్టాలి. ఇది లేదు భూమి, ఇది గవర్నమెంట్ ఆక్యుపైడ్ చేసింది, ఈ భూమి లేదు ప్రజెంట్గా అని చూపెట్టాలి. కానీ అన్ని తప్పుడు రిపోర్ట్ ఇస్తారు కదా. ఇది ఎప్పటి నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు? ఇది కొట్లాడబట్టి 2004 నుంచి. మా నాన్న కొట్టాడు. ఆయన ఎటు ఈ గవర్నమెంట్ పీరియడ్తో వాదించలేక చచ్చిపోయిండు. ఆయన జరిగిపోయాక ఇప్పుడు నేను కొట్లాడుతాను 10 సంవత్సరాల నుంచి, 15 సంవత్సరాల నుంచి. నాది కూడా ఇదే. ఇప్పుడు తెలంగాణ పోరాటం ఎట్లా, తెలంగాణలో వచ్చాక మొత్తం కబ్జాలు కదా. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ వచ్చిందని ఇప్పుడు చెప్పుకోదని వచ్చినాం. ఇప్పుడు అందరికి పిటిషన్ పంపుతూనే ఉన్నా. మినిస్టర్ గారిని కలిసిల్లా? మినిస్టర్ గారు అంటే ఎక్కడ దొరుకుతారు? ఆయన దొరకరు కదా. మనకి ఎమ్మెల్యే గారేమో ఊకే ఆయన కొడుకు చైర్మన్ పెంచి వీళ్ళు ఒక దగ్గరనే ఉంటారు. ఈయన పొద్దున్న లేతే 4 సార్లు పోతాడు కదా ఇంటికి. మనం ఎట్లా పోయి చెప్పాలి? మనం పోయి అవమానపడు తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు ల్యాండ్ కబ్జా జరిగిందని, మీరు ఒక్క నిమిషం, ల్యాండ్ కబ్జా జరిగిందని కలెక్టర్ గారి దగ్గరికి మీరు తీసుకెళ్ళి, కలెక్టర్ అయినా ఇంకెవరి దగ్గర? కలెక్టర్ దగ్గర పోయినాము. నవీన్ మిట్టల్ సారు భూమి మొత్తం స్టేట్ చీఫ్,
నవీన్ మిట్టల్ అక్కడికి కూడా పోయి భూమి కాడ కూడా ఫిర్యాదు ఇచ్చినాం, హైదరాబాద్ కూడా ఫిర్యాదు ఇచ్చినాం, అంతటా ఫిర్యాదు ఇచ్చినాం, మేము ఫిర్యాదు ఇచ్చినాం. వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చినో మనకు తెలియదు. ఇక్కడ కింద ఉన్న ఆఫీసర్లను కూడా మనం తప్పుపట్టాం కదా, వాళ్ళు చేసేది పని చేయాలి, అక్కడ పైన ఉన్న అధికారులు కదా చూడవలసింది. మనం ఫిర్యాదు ఇచ్చుడు వరకే, అది ప్రభుత్వం. మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటారు? నా భూమి నాకు ఇచ్చి పెట్టాలి, ప్రభుత్వ భూమి ప్రభుత్వానికి అప్పయిపోవాలి, ప్రభుత్వం వారు మాత్రం దాన్ని కూలగొట్టొద్దు, అట్లనే ఉంచి అందరి మీద కేసులు పెట్టాలి, పీడియాక్టర్ నమోదు చేయాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, ఓంనారాయణ కుటుంబం మీద కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి, రెవెన్యూ రికార్డు ప్రకారంగా వాళ్ళ దగ్గర ఇదివరకు తిన్న కిరాయిలను వసూలు చేయాలి, ఆస్తులు అటాచ్మెంట్ చేయాలి, కొత్త చట్టం తెచ్చి ఆస్తులు అటాచ్మెంట్ చేయాలి. ఎన్ని రోజులు గవర్నమెంట్ ఇంత బాధించినందుకు, నన్ను బాధించినందుకు వాళ్ళ ఆస్తులన్నీ శాసనసభలో పిటిషన్ పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ అటాచ్మెంట్ చేయాలి. అట్లా ఆయన ఇప్పుడు ఒక 5,000 కోట్లకు అయిపోయాడు. ఎస్పీని కానీ కొంటాడు, ఆర్డీఓని కానీ కొంటాడు, కలెక్టర్ని కొంటాడు, ఇట్లా అందరు జరిపి న్యూ జనరేషన్ వచ్చింది కదా, ఇప్పుడైనా చర్యలు ఉంటాయా లేదా చూద్దామని మేము మీ దగ్గర అంటున్నారు. దీన్ని ఎట్లా మీరు ఎట్లా అందరు వచ్చుతారు పోతారు, 6 నెలలకు వస్తారు పోతారు, కలెక్టర్ వస్తాడు పోతాడు కదా, ఎవరేం పిటిషన్ ఇచ్చినా ఏం చేస్తలేరు కదా, అవన్నీ ఆ బస్తాలు ఇవే ఉన్నాయి కదా పిటిషన్లు. చర్యలు తీసుకోవట్లేదు, చర్యలు తీసుకోలేకపోతే పిటిషన్ అంతే కదా. ప్రభుత్వానికి వాళ్ళు జీతం తీసుకున్నప్పుడు ప్రభుత్వ పని చేయాలి కానీ ప్రైవేట్ పని ఎట్లా చేస్తారు? ఎవరు కానీ గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరు కానీ నెల గడిచిందా లేదా, ఫస్ట్ నాడు జీతం సెల్లులకు వచ్చిందా లేదా అని చూస్తారు. ఫస్ట్ నాడే వాళ్ళ జీతం వాళ్ళ సెల్లులో పడాలి, లేకుంటే 2-3 తారీఖులో పడుతుంది సెల్లులో. అర్థమైందా? 2-3 తారీఖులు పడితే వాళ్ళు యూజ్ చేసుకుంటారు అంతే. ఆఫీస్కు పొద్దున 9 గంటలకు వచ్చిర్రు, మళ్ళీ 5 గంటలకు వెళ్ళిపోయారా లేదా అన్నది డ్యూటీ, 10 గంటలకు వచ్చిర్రా లేదా. అక్కడ కబ్జా ఇది అంటున్నారు కదా ల్యాండ్, అక్కడ ఏముంది, అక్కడ ఏం కట్టుబడి ఉంది? మొత్తం 29-28 షటర్లు ఉన్నాయి. ఒక్కొక్క నెలకు ఆటో స్టోర్లు అన్ని, మన టైల్స్ మన లాట్రిన్ బేసన్లు, అవి కలర్ పెయింట్స్ అమ్మేది, ఆటో స్టోర్లు, అవి ఆటో స్టోర్ పార్ట్స్లు అవి అమ్మేటి అన్ని షాపులు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క దానికి 18,000 కిరాయి, 50,000 కిరాయి, ఒక్కొక్క ₹1,00,000 కిరాయి అట్లున్నది. ఒక మిల్లు కిరాయి రోజుకి 25 లక్షలు నెల కిరాయి. అది గ్రెయిన్ మార్కెట్ ముందల్లే కదా ప్లేసు. వాళ్ళ కొడుకే అందులో చైర్మన్ కదా. ఈ భీమానాయకుడు చాలా ఉద్యమాలు చేసిండు, అందులో మక్కల రేట్ లేదని వడ్ల రేట్ పెడతాడు అని చెప్పి చాలా చేసిండు. ఈయననే సిండికేట్ కదా మొత్తం నడిపించేది ఈయననే. ఈయన ఆస్తులెన్నో రికవరీ చేయాలి, ఈయన పీడియాక్టర్ పెట్టాలి, అన్ని కేసులు ఈయన పెట్టాలి, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలి. గవర్నమెంట్ ముంచినందుకు ఇసుంటి వాళ్ళు అందరి మీద కేసులు పెట్టి లోపల తోలితేనే బడాబాబులు ఎవరు కూడా అసైన్మెంట్లో ఉండొద్దని నిన్న రెవెన్యూ మంత్రి చెప్పిండు కదా. రెవెన్యూ మంత్రి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు కదా, ఆ ప్రకారమే బడాబాబు ఉన్నారు కాబట్టి తక్షణం గుంజుకోవాలి, దాన్ని కూలగొట్టాలి. పొంగులేటి గారిని కలిసి మీరు పొంగులేటి కలాలంటే అపాయింట్మెంట్ దొరుకుతలేదు అబ్బా. మేము చాలా ట్రై చేస్తాను, సీఎం గారు కూడా మీట్ అయ్యే ప్రయత్నం చేస్తాను, కానీ వాళ్ళ అపాయింట్మెంట్ ఏంది, మనం ఎక్కడి నుంచి పడతాము ఏం కథ. ఇప్పుడు అదే హైకోర్టుకు లెటర్ పంపుదామా జీపీ తొలగింపు విషయంలో, మళ్ళీ ఏజీపీ తొలగింపు విషయంలో కూడా హైకోర్టు బార్ అసోసియేషన్కు లెటర్ పెడదామని చూస్తాను. ఆయన ఉన్నా అంటే కథం సంపూర్ణ నాశనం చేసిండు నన్ను. 100 ఫీట్లు 120 ఫీట్లు జరిగొచ్చి ఇక్కడ కొంచెం రోడ్డు వెడల్పు ఉంటుంది, ఇంకా 120 ఫీట్లు జరిగొచ్చి ఇక చుక్క పెట్టిన ముక్కలకు వచ్చిండట. నువ్వు అర్థం చేసుకో. ఇంతండి అన్న, హైకోర్టును తప్పుదో పట్టించిండు, జిల్లా కోర్టును తప్పుదో పట్టించిండు ఏజీపీ ఉన్నప్పుడే. నాకు మొన్న కూడా మళ్ళీ కేవిడ్ నోటీస్ పంపించండి ఆయన, నిన్నగాక మొన్న. జీపీ గుండుకుంటుకుంటూ ఇది తరమా, ఇది పద్ధత? ఇక చూడు కేజీపీ నోటీసులు ఇవన్నీ నగేష్ కుమార్ కాదా చెప్పురు మీరు? ఇక తోరణాల నగేష్ కుమార్ ఉంటుంది దీని పేరు, ఇక తోరణాల నగేష్ కుమార్ చూడు, తోరణాల నగేష్ కుమార్ కిందకి ఇది. ఆయన ఏజీపీ ఉన్నప్పుడు ఆయన ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవాలి కదా, ఏజీపీ ఎందుకు ఉన్నాడు? అటు ప్రభుత్వాన్ని మోస్తాడు, ఇటు ప్రజలను మోస్తాడా? న్యాయం కొద్దిగా ఉన్నా మర్డర్ చేసిన కూడా బెయిల్ ఉంటుంది, కానీ ఇట్లా కాదు. వానికి కొన్ని రోజులు శిక్ష, 10 రోజులు 50 రోజులు అలా జైల్లో పెట్టినాక సరే బుద్ధి క్షమభిక్ష పెట్టాలి అది ఇది అని చెప్పి వాడిని బయట మారింది కావచ్చు. 40 రోజులు 50 పోలీస్ స్టేషన్ ఉంటే మీకు సపోర్ట్ గా నిలిచేది ఎవరైనా ఉన్నారు? నాకు సపోర్ట్ ఎవరు లేరండి, ఒక్క భీమానాయకుడు తప్ప ఎవరు లేరు నాకు సపోర్టు. బేసికల్లీ మీరు రెడ్డి క్యాస్ట్ కమ్యూనిటీ, సో మీ రెడ్డి సంఘాల నుంచి మీరు ఏమైనా అప్రోచ్ అవ్వలే? రెడ్డి సంఘాలను ఎవరు అప్రోచ్ అయినా అందరు పోయి ఇక అక్కడనే మీటింగ్లు అవుతాయి. ఎక్కడైతే ఎవరు అడిగినా సుతా అది ఇక మనం వాళ్ళ గురించి ఎందుకు, అన్నీ అప్రోచ్ అయినా అందరు కలిసినా కానీ ఎవరేం చేయగలుగుతారు?
ఆ చేయగలిసినోడు ఒక తెగించినోడే చేయగలుగుతాడు, అది న్యాయం అన్యాయం చూసినోడే చేయగలుగుతాడు కదా. ఇప్పుడు భీమా నాయకు వచ్చిండు, కొంచెం నాకు ఉద్యమం ఎత్తున లేస్తా అంటూ నాకు అనిపిస్తుంది. ఏం చెప్తారు భీమా నాయక్ గారు? నిజంగా ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి గారికి అన్యాయం జరిగిందా? నిజంగా జరిగిందా? పచ్చి నిజము. పాపం శ్రీనివాసరెడ్డి గారికి ఘోరంగా అన్యాయం జరిగింది. నాకు వచ్చి కలిశారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరు? శ్రీనివాస్ నాకు రెండు పేర్లు. అయితే 107 సర్వే నెంబరు, అది ప్రభుత్వ భూమి. 1950 నుంచి ఇప్పటి వరకు ఏ చూసినా అది ప్రభుత్వ భూమి అనే చూపిస్తుంది. మేము కలెక్టర్ గారిని కలిసాం, మా సంఘం నుంచి, లంబాడి హక్కుల పోరాట సంఘం నుంచి ఆర్డీఓ గారిని కలిసినాం, తహసీల్దార్ గారిని కలిసినాం, స్టేట్ కమిషనర్ని కలిసినాం, ఎవరిని కలిసినాం, ఉద్యమం చేసినాం, కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినాం, అయినా స్పందించట్లేదు. అసలు అర్థం కావట్లే. ఈయనే కోటేశ్వరుడు ఎవరు? ఈ హోంనారాయణ 551 సర్వేలో ఒక 30 ఎకరాల మామిడి తోట, మానుకోట నడి సెంటర్లో గుండెకాయ లాంటి భూమి ప్రభుత్వానికి కార్యాలయానికి ఉపయోగపడుతుంది. ఆ భూమిని వెంటనే సర్వే చేసి భూమిని గుంజుకోమని అనేక సార్లు చెప్పిన ప్రభుత్వం అప్పులలో ఉంది. అది కిరాయికి ఇచ్చిన డబ్బులు లోకల్ అభివృద్ధికి వస్తుందని చెప్తే అస్సలు స్పందించట్లేరు. మా పోరాటం ఆయనే గత 40-50 సంవత్సరాల నుంచి అందులో ఉండి మొత్తం రూములు 27-28 రూములను కిరాయికి ఇచ్చి తను లాభపడుతూ ఉన్నాడు. కాబట్టి మా ఎల్హెచ్పిఎస్ డిమాండ్ చేస్తుంది, తప్పకుండా ఈ భూమిని గుంజుకోవాలని మేము చెప్తున్నాం. గుంజుకోకపోతే మేమే మా సంఘంగా తప్పకుండా మీదికి పోయి తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ తెలంగాణ ఆవిర్భవించి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇతను ఎస్సీ కాదు, ఈయన ఎస్టీ కాదు. అసైన్ ల్యాండ్ తీసుకోవాలంటే ఎస్సీ ఉండాలి, ఎస్టీ ఉండాలి, ఒకవేళ పేదోడై ఉండాలి. ఈయన పేదోడు కాదు, ఈయన ఎస్సీ కాదు, ఈయన ఎస్టీ కాదు. పాపం కమ్యూనిస్టులు మానుకోట చుట్టూ గుడిసెలు, పేదలకు గుడిసెలు వేసుకోమని చెప్తే వాళ్ళందరి మీద, పేదోళ్ళ మీద ఇప్పటికీ 20-30 కేసులు పెట్టిర్రు. కానీ ఈయనే ఒక్కటి కాదు 30 ఎకరాల భూమి, మామిడి తోట, ఈడ కోట్లు వేల కోట్లు విలువ చేసే భూములను ఆక్రమించుకొని ఉంటే ఇతని మీద ఒక్క కేసు కూడా పెట్టట్లేదు. అంటే కారణం ఏంటిది? ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటారు గవర్నమెంట్. ఈయన కోర్టులో, హైకోర్టులో పిటిషన్ పెట్టిండు. ఏమని పిటిషన్ పెట్టిండు? నేను పేదోని, నేను 30-70 సంవత్సరాల నుంచి భూమి మీద ఉంటున్నా, ఈ భూమి నా పేరు మీద ఎక్కించాలని దరఖాస్తు పెట్టుకుంటే జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు ఏం చెప్పారంటే, ఎవరితరం కాదు, నువ్వు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఎందుకు ఎక్కించుకోలే, ఉమ్మడి తెలంగాణ ఏర్పడ్డ 12 సంవత్సరాలు ఎందుకు ఎక్కించుకోలే, నేను కాదు కదా, నేను లాయర్ ఉన్నప్పుడు, అంటే జడ్జి గారు ఏం చెప్పారంటే, హైకోర్టు జడ్జి, నేను లాయర్ ఉన్నప్పుడు ఇలాంటి కేసులు 12 కేసులు నేను విఫలమైనా, ఇది ఎవరి తరం కాదు, ప్రభుత్వం తరం కూడా కాదని చెప్పేసిండు. చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ తోట సుప్రీంకోర్టు తరఫున కూడా కాదు. అయినా ఈ తహసీల్దారు, ఈ ఆర్డీఓలు, ఎంఆర్ఓలు డ్యూటీ చేయడానికి వచ్చిరా, మరి వాళ్ళ పని చేయడానికి వచ్చిరా? తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా మన సీతక్క గారికి, మా లంబాడి హక్కుల పోరాట సంఘంగా ప్రభుత్వం అప్పులలో ఉంది. మానుకోటలో ప్రభుత్వ భూములు బడాబాబులు మొత్తం ఆక్రమించుకొని ఉన్నారు. ఆ భూమిని గుంజుకొని కుదువబెట్టిన, అమ్ముకున్న ప్రభుత్వానికి ఖర్చులకు పనికొస్తుంది. తక్షణమే మన శ్రీనివాసరెడ్డి గారి సమస్యను, అందులో గ్రీన్ ల్యాండ్ కూడా ఉంది, గ్రీన్ ల్యాండ్ ఆక్రమించుకుంది. అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు? గ్రీన్ ల్యాండ్ 249 గాలు, కాబట్టి 700 గాలు కలిసి మళ్ళీ 1000 కావాలని 950 కావాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అది ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటే చెల్లది. మున్సిపాలిటీలో కూడా దరఖాస్తు పెట్టినా, మున్సిపాలిటీలో కూడా పంపించిన. వాళ్ళు ఎన్ని దరఖాస్తులు పెట్టినా చూస్తా, వాళ్ళు నిద్ర ఫస్ట్ అయిందంటే జీతం తీసుకుంటే కానీ పని చేసుడు ఎవ్వరికి లేదు. ఇవి ఫస్ట్ ఎప్పుడు వస్తుంది అని చూసుడు, జీతం సెల్లులో పడ్డదా చూసుడు, జీతంగానే వాళ్ళకి. అయితే మేము ఈ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, తహసీల్దార్ గారికి తక్షణమే ఆ భూమిని ప్రభుత్వమే గుంజుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. గుంజుకోకపోతే మీరు
నౌకరిని రాజీనామా చేసి వెళ్ళిపోండి అని మేము చెప్తా ఉన్నాం. గతంలో చూసుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పాలన ఉండే, అక్కడ శంకర్ నాయక్ గారు ఎమ్మెల్యేగా ఉండే. శంకర్ నాయక్ సమక్షంలో టీఆర్ఎస్ లో ఎన్నికలు జరిగిన రాత్రి వరకు, రిజల్ట్ వచ్చే రాత్రి వరకు శంకర్ నాయక్ తో ఉన్నాడు. తర్వాత గవర్నమెంట్ కాంగ్రెస్ రాగానే మురళీ నాయక్ తో వెళ్ళిపోయిండు, కాంగ్రెస్ లోకి పోయిండు. ఆ టీఆర్ఎస్ హోంనారాయణ వలస వచ్చిన కుటుంబం అది, ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చిన వలస వచ్చిన కుటుంబం. అసలు ప్రభుత్వ భూమిని ఎందుకు గుంజుకోవట్లేరు? అదే అప్పుడు ఇప్పుడు శంకర్ నాయక్ గారు ఏమైనా మీకు అంటే హెల్ప్ చేసిల్లా? అప్పుడు చేతిలో కాదు కదా, వాళ్ళు ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ భూములను రక్షించాల్సింది కలెక్టరు, తహసీల్దారు, రెవెన్యూ అధికారులు. రెవెన్యూ అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకోవాలి. ఈ ప్రజాప్రతినిధులు చదివిస్తే చదువుకొని రాలే కదా, వాళ్ళు భూ పెడితే వీళ్ళు చదువుకోలే కదా, ఐఏఎస్ ఐపీఎస్లు కాలే కదా. వాళ్ళు కష్టపడి చదువుకొని ఐఏఎస్ అయ్యారు, కష్టపడి చదువుకొని ఎంఆర్ఓ అయ్యారు, కష్టపడి చదువుకొని ఆర్డీఓ అయ్యారు. రైట్ రైట్. మీ నెక్స్ట్ స్టెప్ ఏంటిది రాజేశ్వర్ రెడ్డి గారు? వాళ్ళకు మొత్తం భూముల మీద ఇది ప్రభుత్వ భూమి అని చెప్పాలి, చెప్పి బోర్డు పెట్టాలి, అక్కడ ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, నాన్ బైలబుల్ కేసులు పెట్టాలి, ఈయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఇదివరకు ఎస్పీ గారు నాకు సమాచారం ఇచ్చిండు, 2 పిటిషన్లు అయినాయి. అది గాంధీ భవన్ లో, అది పెద్ద అంబేద్కర్ భవన్ అని ₹1,00,00,000 బిల్డింగ్ కూడా కొట్టిండు. దానికి సాక్ష్యం అర్ధరాత్రి కూడా కొట్టలే. అర్ధరాత్రి గాంధీ భవన్ ఎక్కడిది? మహాబాద్ స్టేషన్ పక్కనే గాంధీ భవన్ ఉందా? స్టేషన్ పక్కనే గాంధీ భవన్. గాంధీ భవనం కాదు, గాంధీ పార్క్, అంబేద్కర్ భవన్ కూడా కూల్చిపి అర్ధరాత్రి కూల్చేసాడు. అప్పుడు పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు భీమానాయక్ కూడా చేసింది మళ్ళీ ఉద్యమం. ఎందుకు కూల్చేసిళ్ళు? జాగా ఆక్రమించుకోవడం. జాగా ఆక్రమించాడు అందుకు. ఎవరు కూల్చేసిళ్ళు? ఉన్నారన్న ఎఫ్ఐఆర్ కూడా ఉన్నది నా దగ్గర. దాని బాబు ఎస్పీ గారి స్టేట్మెంట్ కూడా ఉన్నది. అన్ని మీకు ఇస్తా కాపాడండి జిరాక్స్. ఉద్యమాలు చేసేటోళ్ళు ప్రభుత్వ భూమిని రక్షించాలి, ప్రభుత్వ భూమిని కాపాడాలని మేము ఉద్యమాలు చేస్తా అంటే నీకెందుకు అని భయం. మా వెనకాల ఎవరు లేరు, అంబేద్కర్ ఉన్నాడు, ఎవ్వరు లేరు. మా వెనకాల రాజ్యాంగం ఉంది, మా వెనకాల చట్టం. మా వెనకాల ఎవరు ఉంటారు? మా వెనకాల ఎవరు ఉంటారు? మాకేం అవసరం? నా భూమి గుంజుకున్నాడు కాబట్టి ఆయన చరిత్ర మొత్తం తవ్విన కదా, తవ్వుతో దొరికింది. కానీ ఒక్కడిని తిరిగినప్పుడు అందరు పిచ్చోని చూసినట్టు చూసారు నన్ను. ఇప్పుడు కొంచెం ఇది ఒక ఉద్యమం తోడైంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు కూడా మంచిగా ఫైట్ చేసేవాళ్ళు. అప్పుడు అంబేద్కర్ భవన్ ₹1,00,00,000 భవనం గుంజినప్పుడు ₹1,00,00,000 వసూలు చేసింది. ఆ గ్రామ పంచాయతీ అప్పుడు ఉన్న మున్సిపాలిటీ వసూలు చేయలే. అందరూ 10,000, 20,000 అద్దం తిన్నారు, ఇడిచిపెట్టారు. పోలీసు వాళ్ళు కూడా అంత అద్దం తిన్నారు, ఇడిచిపెట్టారు. వాడిని నా మాత్రం కేసు పెట్టిండు, వాడు ఒక్క రోజు కూడా కొట్టుకునాలి. అవన్నీ కేసులు రీఓపెన్ చేయాలి. ఎస్పీ గారు కూడా నా 1/7/13 ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసి వాడిని జైలుకు తోలాలి. ఇప్పుడు అన్నింటి మీద మళ్ళీ నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టాలి. ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిసిఐడి అన్ని దాడులు జరగాలి వాడి మీద. వాడు ఎంత అధ్వానం చేసాడంటే నా బతికే మొత్తం ఆగం చేసాడు. అబ్బో అంత ఘోరం. ఇక బీపీలు ఎత్తా కానీ వానంతా చర్యలు అయితే ఎవరు చేయలే. ఎవరు అసలు లేదు. తిరుగుతా అంటే చూస్తాడు ఇంకోటి. కానీ ఏజీపీకి లేదు, జీపీ ఇద్దరు ఒకటే. ఆయనకు కూడా లేదు. అరే మరి కాపాడలేదు, ఆయన భూమి ఆయనకి ఇచ్చేవా, ఎందుకు పరిశారం అని చెప్పుడు లేదు. ఇప్పుడు ఆయననే అగమైపోయాడు కదా. ఇప్పుడు పోరాటం చేస్తున్నాం కదా, నేను ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోలేదని ఒక్క ఖండన కూడా ఇవ్వలేదు. ఒక్క ఖండన కూడా ఇవ్వలే. నా పేరు మీద కేసు పెట్టవచ్చు కదా, నా పేరు నన్ను బదనం చేస్తానని. నేను ఆన్సర్ చెప్పుకుంటా కదా. ఇప్పుడు నేను హైకోర్టు పంపిస్తా, రిజిస్టర్ పోస్ట్ లెటర్ పంపిస్తా. హైకోర్టు బార్ అసోసియేషన్ వాళ్ళు ఏం డిసిజన్ తీసుకుంటారు, హైకోర్టు చీఫ్ జడ్జి ఏం డిసిజన్ తీసుకుంటాడు దాని మీద. రిజిస్టర్ పోస్ట్ లెటర్ పంపిస్తా. మీ అడ్వకేట్ ఉన్నారా మీకు? నాకు అడ్వకేట్ ఉన్నారు కదా. మీ అడ్వకేట్ ఏమంటా ఓడిపోయింది కదా, నా అడ్వకేట్ ఓడిపోయింది కదా. 110 ఉన్నది ఇక్కడ భూమి లేదు అని చూపెట్టినా కూడా వీళ్ళు 110 ఉన్నది అంటారు కదా. మళ్ళా సరే పెడతారో పెట్టుకోను, ఆ ప్రభుత్వం పెట్టుకోను. రోడ్డు నీకు కాంపన్సేషన్ లిస్టే ఉన్నది నా దగ్గర, కాంపన్సేషన్ లిస్టే ఉన్నది, రోడ్డు కాంపన్సేషన్ లిస్టు. అర్థమైందా? నాకు అన్ని పేపర్స్ ఉన్నాయి. పీసీ మీద కలెక్టర్ గారు ఎస్పీని గుర్తుకోమని బడా పత్రికలు ఉన్నాయి, ఆంధ్రజ్యోతి ఉంది, సాక్షి ఉంది, ఇతర పత్రికలు పత్రికలు కూడా రాయవు. రికార్డ్ చేసుకుంటారు, ఆడిపోయి పైసలు బియ్యం తెచ్చుకుంటారు. అర్థమైందా? ఉద్యమం చేస్తున్న భీమా నాయక్ మీద ఆరోపణలు చేస్తారు. ఇగో అప్పుడు పీసీ మీద కలెక్టర్ ఉన్నప్పుడు ఎస్పీకి రాసింది, ఆర్డీఓకి రాసింది. మళ్ళీ వీళ్ళకి మళ్ళీ ఇదేంటి పైన మున్సిపాలిటీ కమిషనరా, ఇగో ఇక్కడ మళ్ళీ తైదారు రాసింది, మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్లో రాసింది, ల్యాండ్ ఆక్యుపేషన్ అని రాసింది. అయినా కూడా ఎవడు చర్యలు తీసుకోడు. ల్యాండ్ గుంజుకోరు, వాడిని పీడీ యాక్ట్ పెట్టండి అన్నా కూడా గుంజుకోరు.
పీడీ యాక్ట్ పెట్టినా పెట్టకపోయినా, కేసు పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వ భూమిని గుంజుకోవాలా వద్దా? జానెడు 20 ఒక్క గుంట 120 గజాల భూమి ఎవరైనా ఓన్లీ నీడ కోసం ఇల్లు కట్టుకుందామంటే కేసులు పెడతారు పేదోళ్ళ మీద. పటాల మొత్తం దాడికి ఇప్పటికీ కార్యకర్తలపై 20-30 కేసులు ఉన్నాయి. ఈయన మీద ఒక్క కేసు పెట్టట్లే. ఇది 2 కేసులు అయినాయి ఇది వరకు. నా 170/39 ఇదైంది. అప్పుడు నాకు ఎస్పీ గారు కోటిరెడ్డి గారు ఏం సమాధానం ఇచ్చిండంటే మళ్ళీ రెవెన్యూ అధికారి ఏమైనా ఫిర్యాదు చేయాలి నాకు, అప్పుడు నేను పీడియాక్ట్ పెడతా, వీడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అన్నాడు. మూడో కంట్రాక్ట్కి చేస్తా అన్నాడు కోటిరెడ్డి గారు. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వచ్చిండు యంగ్ జెన్యూన్ ఆఫీసర్, డైరెక్ట్ ఐపీఎస్ వచ్చిండు. అదొరకేమో ప్రమోషన్ ఎస్ఐ మీద ప్రమోషన్ మీద వచ్చింది ఆయన. ఇప్పుడేమో కొత్త డైరెక్ట్ ఐపీఎస్ వచ్చిండు. వచ్చి ఆయన ఇప్పుడు పరిశీలన ఉన్నది. ఆయన పరిశీలన నేను సమాచారం డిపార్ట్మెంట్ పర్వాలేదు, కానీ రెవెన్యూ అధికారులు దరఖాస్తు పెడితేనే కదా అరెస్ట్ చేసేది. వీళ్ళు దరఖాస్తు పెట్టాలి కదా. వీళ్ళ నుంచి అదివరకే ప్రీతి మీనా కలెక్టర్ పెట్టింది వీడి మీద కేసు, వాడిని అరెస్ట్ చేయడం పెట్టింది. ప్రీతి మీనా మేడం వాడిని అది ఆపండి, కన్స్ట్రక్షన్ ఆపండి అని చెప్పి పెట్టింది. 2 సార్లు సైడ్ మీదకి వచ్చింది మేడం. సైడ్ మీదకి వచ్చి చెప్పింది. ఆయన చెప్పినా కూడా ఏ తహసీల్దార్ వస్తాడు, అట్లా పోతాడు, వచ్చేస్తాడు, మళ్ళీ తెల్లారి నుంచి ఏమి ఉండదు. ఇది ప్రభుత్వ భూమి కాదా అనేది కూడా వీళ్ళు మీడియా ముందు చెప్పట్లేరు. ఇది రెవెన్యూ లిస్ట్ అయినా నేను చూపెట్టేది. ఇగో రెవెన్యూ లిస్ట్ కదా, ఇది 11 పట్టాల లిస్ట్ కదా, ఇంత క్లియర్ లిస్టే కదా. ఈ లిస్ట్ నేను చూపెడితే ఇది మీ దగ్గర ఎందుకు వచ్చింది అంటాడు. 1950 నుంచి ఇప్పుడు కుటుంబ సభ్యుల పేర్లు కానీ ఎక్కడ కానీ ఎవరి పేరు లేదు ఆ భూమిలో. ఇవన్నీ రెవెన్యూ లిస్ట్ కదా, నేను తయారు చేసిన. చెప్పండి మీరు, నేను తయారు చేయాలి కదా ఇవి. ఇగో రెవెన్యూ లిస్ట్, ఇగో తహసీల్దార్ సంతకం కింద. మా చిన్నపు తహసీల్దార్ ఉండే ఆడ, తహసీల్దార్ కొన్ని రోజులు చేసినప్పుడు నేను అన్ని సమాచార ప్రకారం తీసుకున్నాను. మీది ఇప్పుడు ఎన్ని గుంటలు పోయినాయి? నాది ఇప్పుడు 5 గుంటల భూమి, 585 గదాల భూమి. నా భార్య పేరు రిజిస్ట్రేషన్ చేసిన దాని మీద 1,20,000 కిరాయి తింటాడు. పాపం నాకు ఇక అది వేరే అవుతాయి కానీ ఇక ఎందుకు నా భార్య పానీనగర్ ఇచ్చింది నా పేరు మీద, నా వారసత్వ బాస్తని ఇందులో లేదా వారసత్వ బాస్తని ఇచ్చినాక నేను నా భార్య మండల సభ్యుల దగ్గర పోయినా. ఇప్పుడు హోంనారాయణే ఆక్రమించుకోలేదు అనుకో, ఈయన భూమి ఎక్కడ ఉందో చూపించాలి కదా. భూమి నీది, ఇందులో నువ్వు ఉండని చూపించాలి కదా. భూమి ఉంది కదా 107 సర్వే నెంబర్లో 1 ఎకరం 34 గుంటల భూమి. ఆ భూమి ఎక్కడ ఉంది అనేది వీళ్ళు చూడాలి కదా. ఇగో మండల్ సర్వే రిపోర్ట్, ఇది మండల్ సర్వే నా మ్యాప్, అర్థమైందా? ఇగో డిఏ రిపోర్టు, ఇది ఆర్డీఓ సర్వే. ఇగో ఈ చుక్క పెట్టిన ముక్క నేను చూపెట్టే, చుక్క పెట్టిన ముక్క అది వేరే మ్యాప్, ఇది వేరే మ్యాప్. చూడు కుక్క పెట్టిన మ్యాప్ చూడు, దాని మీద ఇష్టం చేసి మా భార్య పేరు మీద. నేను పట్టగలను కదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే పుట్టాలి కదా. ఇవి లింకు డాక్యుమెంట్లు. నాకు నేను చేసిన తప్పేమున్నది ఇలా? మీకేమన్నా థ్రెటనింగ్ కాల్స్ ఏమన్నా వచ్చాడు? థ్రెటనింగ్ కాల్స్ వచ్చినాయి, మేము లెక్క చేయం కదా. చంపేస్తాం అట్లా చంపేస్తాం గింపేస్తాం అని చాలా వచ్చినాయి. కానీ మేము ఇక అవన్నీ పట్టించుకుంటే మేము ఎక్కడ బయట తిరుగుతాం? మేము బయట తిరగలేం కదా. భయపడేటోళ్ళు వేరే ఉంటారు, అది వేరే ఉంటది. మేము భయపడలేదు. పానం పోతే వచ్చి బతకాలి. పానం పోయిన తర్వాత అనేక మంది ఇట్లా చేసిన వాళ్ళు ఆడ ఉన్నారు, జైల్లో ఉన్నారు. వాళ్ళకు వాళ్ళే మానసికంగా ఉరేసుకొని చచ్చారు. మేము ఉద్యమకారులం, ఉద్యమం నుంచి వచ్చి మళ్ళా 110 సరైన నెంబర్ అసలు లేదు. మళ్ళా 110 సరైన నెంబర్ మళ్ళా అద్దులు మార్చి 100 ఫీట్లు జరిపి రోడ్డుకు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చేస్తాడు. మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అందరి మీద పీడీ యాక్ట్ పెట్టాలి. లేదు ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్నది కదా 110 సర్మెంట్. సూటిగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం విన్నవించుకోవాలనుకుంటారు? అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, ఈ అన్యాయాన్ని మాత్రం నిర్మూలించాలని, నా భూమి నాకు ఇప్పియాలి, మళ్ళీ మీ ప్రభుత్వ భూమి కూలగొట్టకుండా మీరు స్వాధీనం చేసుకోవాలి. ఇంకో ప్రభుత్వ భూమి కూడా 551 కూడా ఎన్ని ఎకరాలు ఉన్నది, అదే సర్వే నెంబర్లు ఉన్నది, దాన్ని కూడా సర్వే చేయించి దాన్ని కూడా కబ్జా చేసుకొని ఇప్పుడు ₹1,00,00,000 ఎకరం అట, 30 కోట్లు ఎంత వస్తాయట అమ్ముతాడు. ఆయన ఒక 5,000 కోట్లకు ఉన్నాడు. ఆయన మొత్తం కబ్జాల రాజ్యమే. మా తాతగారు ఇచ్చిన గ్రీన్ ల్యాండ్ 249 గదాలు కూడా అందులో ఒక 700 గదాలు కప్పుకొని దాన్ని కూడా రిజిస్టర్ చేసుకొని చుట్టూ కాంపౌండ్ పెట్టుకున్నాడు. నా భూమిలో ట్రాన్స్ఫార్మర్ పెట్టిండు. ఈ మున్సిపాలిటీ అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చి అన్ని పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలని ఆదేశాలు ఇచ్చి మీ రెవెన్యూ అధికారులు ప్రభుత్వ షట్టర్లు బోర్డులు పెట్టుకుంటూ అందరి గురించి కేసులు పెట్టవలసిందిగా విజ్ఞప్తి. ఇన్ కేస్
ఇప్పుడు మీకు ఎవరు కూడా స్పందించకపోతే, ఇన్ కేస్ ఎవరు స్పందించకపోతే మీరేం చేయాలనుకుంటారు? మీ మైండ్లో ఏం రన్ అవుతా ఉంది? ఇక మైండ్లో అంటే చాలా ఆలోచనలు వస్తాయి. అది చట్టం ఉంది భారతదేశంలో, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని చట్టానికి లోబడి పనిచేస్తాం మేము. ఈ అరాచకాలు చేస్తే మళ్ళీ మనం చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాం. ప్రభుత్వాన్ని వేడుకుంటానే ఉన్నాం. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, ఈ ప్రభుత్వ భూమిని గుంజుకుంటే, నేను విద్యార్థి దశ నుంచి గత 28 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్నా, భవిష్యత్తులో ఇదే కనుక న్యాయం జరిగితే నేను ముఖ్యమంత్రి గారి ఫోటో మా ఇంట్లో ఫోటో పెట్టుకొని చిరకాలంగా ప్రభుత్వ భూమిని గుంజుకున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మరోసారి అధికారంలోకి వచ్చేటట్టు రాత్రి పగులు కష్టపడతా. ఎందుకంటే మాకు నిజాయితీ అనేది తెలిసిపోద్ది. మా కోసం కాదు కదా, భూమి బీమాకి ఇంకో పేదనికి ఏమన్నట్లేగా ప్రభుత్వమే తీసుకోవాలంటున్నాం, ప్రభుత్వ కార్యాలయానికి ఉపయోగపడాలంటున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించుకుంటున్నాం, మీరు కనుక ఈ ప్రభుత్వ భూమిని గుంజుకుంటే నేను మీ కార్యకర్తగా తయారైతా, కాంగ్రెస్ కార్యకర్తగా తయారైతా. కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్లో సిపిఎం పార్టీ 25 సంవత్సరాలు ఎలా కొనసాగిందో దానికోసం కాంగ్రెస్ పార్టీ మరో 25 సంవత్సరాలు అధికారంలోకి వచ్చేటట్టు, 20 సంవత్సరాలు మన రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి ఉండేటట్టు, నా జాతితో పాటు మేధావులను కలిసి వచ్చేటోళ్లను తప్పకుండా వాస్తవంగా ప్రభుత్వ భూమిని గుంజుకున్నాడు ఈ ముఖ్యమంత్రి గారికి. కేసులు పెట్టాలి, అది వేరే విషయం. ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మేము విన్నవించుకుంటాం. వచ్చే రూపాయలు వస్తాయి మీ గవర్నమెంట్ కు. ఈ లాస్ లో ఉన్నది భయపడాలి, కబ్జాదారులు భయపడాలి. ముఖ్యమంత్రితో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో భయపడాలి, అలా చేయాలి. రైట్, ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? చెప్పండి. మేము సుదీర్ఘంగా గత 20-30 సంవత్సరాల నుంచి పాపం ఆయనకు కొట్లాడుతున్నాడు. నా దగ్గరికి గత 7-8 నెలల క్రితం సమాచారం అందింది. ఏమీ లేదు, ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వం గుంజుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. అంటే ఆటోమేటిక్గా నీ భూమి, అందులో అన్ని తోటలు ఈయన భూమి, ఈయన గొప్ప చెప్పాలి, ప్రభుత్వ భూమిని ప్రభుత్వం, గ్రీన్ ల్యాండ్ భూమిని. అసలు అధికారులు ఎందుకుంటారు? అసలు ఎన్ని లక్షలు ముడుతున్నాయి మీకు? మీరేం చెప్తారు? ఫైనల్ ఏం చెప్తారు? అంతే, నా ప్రభుత్వ భూమి ప్రభుత్వం తీసుకోవాలి. ప్రభుత్వం ఊరికి అప్పులైపోయింది అని అనుకోండి. ఎందుకు వచ్చారు? ఆయన ఆస్తులు ఉన్నాయి, మీ ప్రభుత్వ ఆస్తులే. గారు ఒక ఫైనల్ ఒక క్వశ్చన్. ఇప్పుడు గత 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నారు కదా, ఎంత డబ్బు వెచ్చించుకున్నారు మీరు? ఒక 50 లక్షల రూపాయలు అయినాయి. దెబ్బకి ఏది ముట్టిన పైసలైనా మా నాన్నగారు జరిగిపోయిండు, అన్ని కాగితాలు ఇచ్చిపోయిండు నాకు. అర్థమైందా? మా నాన్నగారు జరిగిపోయిండు ఆఖరుకు. ఇప్పుడు నాది కూడా 50 లక్షలు ఖర్చు చేసుకున్నారా? ఈ భూమి గురించే, ఈ భూమి కోసం, ఈ భూమి గురించి కొట్లాడుతా ఉన్నారు. ఈ భూమి గురించే. ఇక లాయర్ల దగ్గర పోతే పత్రిక విలేకరులకు ఇంతో సహాయం చేయాలి కదా. ఎవరికైనా కానీ ఇట్లా సమాజం ఇట్లా తయారైపోయింది కదా. పోరాటం చేస్తున్న వాళ్ళపై మచ్చలేస్తారు కదా. ఇది గతంలో నేను తిరుమల గారికి కూడా అన్ని సెల్లు ద్వారా పంపించడం జరిగింది. కానీ వారు అచానక్గా అది ఏమైపోయిందో తెలియదు. అప్పుడు ఆయన జైలుకు కూడా పట్టుకపోయారు ఏదో కేసులో. అది అన్నగారు కూడా ఏమో రెస్పాండ్ కాలేదు. సో ఇది పరిస్థితి మహబూబాబాద్ జిల్లాలో. ఇది నిజంగా బాధితుడి నిజంగా వర్ణాతీతం. గత 20 సంవత్సరాల నుంచి 50 లక్షల పైచిలకు ఆ భూమి కోసము లీగల్గా ఫైట్ చేస్తూ డబ్బులు వెచ్చించుకుంటా ఉన్నారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా సరే నిజంగా దీన్ని చాలా త్వరితగతంగా దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి బీవీఆర్ టీవీ న్యూస్ కోరుతా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్.